అశేష ప్రేక్షక మహాశయులందరికీ కూడా నా హృదయ నమస్కారాలు. మనిషి ఒక్కొక్కప్పుడు సంతోషంగా నవ్వుకోవాలనుకుంటే చిన్న చిన్న జోక్స్ మనకి ఎదురవుతుంటాయి. ఆ జోక్స్ వినేటప్పుడు మనం ఎంతో ఉల్లాసంగా ఉంటాం. ఎన్ని బాధలు ఉన్నా సరే ఆ జోక్స్ విని చిన్న మనసులో కూడా మనం నవ్వుకుంటుంటాం సందర్భాన్ని బట్టి. కాబట్టి ఈరోజు మీకు ఒక జోక్ చెప్పాలనుకుంటున్నాను. అందుకని నేను ఈరోజు మీకు మనస్ఫూర్తిగా మీరు నవ్వుకోవాలి, ఎప్పుడు సంతోషంగా నవ్వుతుండాలి. కళాకారులను అభిమానించాలి. కళ అనేది ఒక గొప్ప వరం. ప్రతి మనిషిలోనూ కూడా ఒక కళ ఉంటుందండి, ప్రతి మనిషిలో. కానీ దాన్ని మనం అది సందర్భాన్ని బట్టి బయటకు వస్తుంది అది. కాబట్టి నేను కళాకారుని చెప్పట్లేదు, నేను ఒక చిన్న కళాకారుని. కాకపోతే నా తాలూకా వీడియోస్ కానీ, పాటలు కానీ, డ్యాన్సులు కానీ, జోక్స్ కానీ మీరు విని నన్ను చిన్న అభిమానం ఇతను కొద్దిగా బాగానే చేస్తున్నాడు అని మీరు మనసులో ఉంచుకుంటే నాకు అదే చాలు. ఇందులో నేను చేసేది ఏంటంటే, నాకు ఇది కొద్దిగా హాబీ కాబట్టి నేను ఎక్కువగా ఇవి చేస్తుంటాను. నేను నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సాధారణంగా కొత్తగా పెళ్ళైన జంటలని సినిమాలకు పంపించడం అలవాటు. ఎందుకంటే ఇంట్లో ఫ్రీగా మాట్లాడుకోలేదు కాబట్టి సినిమాలకు పంపిస్తుంటాం. ఒక సినిమాలో కొత్తగా పెళ్ళైన జంట సినిమాకి వెళ్ళారు, టికెట్ తీసుకున్నారు, సినిమా హాల్లో కూర్చున్నారు. సినిమా స్టార్ట్ అయింది. సినిమా స్టార్ట్ అవుతుండగా సినిమా చూస్తున్నారు. భార్య భర్తతో అంటుంది, ఏమండి అలా పెడమకంగా ఉంటారేంటి, దగ్గరగా రండి. ఏంటి దగ్గరగా రండి, ఎందుకు దూరంగా ఉంటారు, దగ్గరగా రావచ్చు కదా. ఏటే ఇందాక నుంచి దగ్గరగా రా అంటున్నా, ఏం దగ్గరగా రాకపోతే నీకు నీ మొగుడిని కాదా? అది కాదండి, ఆ పాశ్చర్యకు పడతారు, ఎందుకు దగ్గరగా రండి. ఎలా రమ్మంటావు బాబు, మధ్యలో చెక్కడ్డెట్టాడు ఎవడొకడు, ఎలా రమ్మంటావు నువ్వు? ఇలా మాట్లాడుకుంటుండగా సడన్గా కరెంటు పోయింది. కరెంటు పోయి మళ్ళీ 5 నిమిషాల్లో కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ సినిమా స్టార్ట్ అయింది. సినిమా చూస్తున్నారు. మళ్ళీ భార్య భర్తతో అంటుంది, అబ్బా మీరు అంత చిలిపోవారండి, మీరు కరెంటు పోయిన వెంటనే నా బొక్కకి వెళ్ళారు, నాకు చెక్కల గింతలు పెట్టారు, నన్ను ఎంతో ప్రేమగా నన్ను ముద్దులు పెట్టారు, మీరు ఎంత మంచివారు. ఏంటి కరెంటు పోయినట్టే నీకు ముద్దులు పెట్టానా, చెక్కల గింతలు పెట్టానా? ఓసిన ఈ మాకు మండ కరెంటు పోయిందని ఒక్కపోతున్నాను, బయటికి వెళ్ళిపోయినా. ఇవన్నీ చేసినాడు ఎవడో చూడే. తడి పెట్టు తల్లి కాదు, ఈత చెట్టు ఇల్లు కాదు. ఎవడో తాగేసి కింద నీకు చేసి ఎన్నికి వెళ్ళాడే, వాడు ఎవడు అటు కొట్టు. ఇలా ఉంటాయి కొన్ని జోక్స్.